చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోసాని కృష్ణమురళి తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఓ మానసిక రోగి అన్నారు. చిరంజీవి తన తమ్ముడి విరాళం ఇచ్చుకోవడం పర్సనల్ అన్నారు పోసాని. నువ్వన్నావే మాలలో పుట్టకూడదు, మాదిగలో పుట్టకూడదు, మరులో పుట్టకూడదు, ఇంకో దాంట్లో పుట్టకూడదు అన్నావే. అదే ఎస్సీ సోదరుడు ఈ స్టేజీలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు అంటే నీ తలకాయ ఆడబెట్టుకుంటావు, తీసుకెళ్లి మొలకాయలో పెట్టుకుంటావు. యూ స్టూపిడ్ ఫెలో. సిగ్గుండాలి. కులాలను తిడుతున్నావు, మతాలను తిడుతున్నావు, మనుషులను తిడుతున్నావు, పంది కుక్కలా తింటున్నావు ప్రజల సొమ్ము. చాలు రా, ఇక తెగ తిన్నావురా, 1,00,000 కోట్లు తిన్నావురా. నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోండిరా తీర్థయాత్రలకి. ఆంధ్రదేశంలో మేము సంతోషంగా బతుకుతాం. నిన్నటిదాకా గుమ్మరు జయరాం రక్తం కారుస్తా జగన్ కోసం, కత్తి పడతా చంద్రబాబు కోసం. ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళకి దండం పెట్టాడు చంద్రబాబుకి. గుర్రం ఎగరావచ్చు, షుడ్ నాట్ ఫర్గెట్ దట్. 2 లక్షల పుస్తకాలు చదివామన్నావు. ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత లాంటి ఆడపడుచుల్ని 5,000 కోసం కాదురా, 5,000 కోసం కాదు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, చివరికి లెప్రసీ వాడు ఆట కూడా వేసుకో. అలా లెప్రసీ వాడికి తనే ఆడపిల్ల వెళ్ళిపోయి తనే రసికి తీసే రక్తం దాన్ని గుడ్డ చుట్టి దానికి మందులు ఇచ్చేసేది, చేయి కడుక్కొని వాడి డబ్బులు వాడికి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇలాంటి దేవతల్ని, నడయాడే దేవతల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని వీళ్ళలో పైగా వాళ్ళు కన్నీళ్లతో తిట్టి మాకు సారీ చెప్పండి ఏమన్నా తెలుసు ఎబోవాల్. ఇది ఎప్పుడు చెప్పడం ప్రపంచంలో ఎవ్వడు అనలేడు. ఇప్పుడు వీళ్ళు ఈ లేడీస్ ఉన్న తిడుతున్నారంటే కన్ఫామ్గా మీరు తప్పు చేసినట్టే. ఎవడైనా అంటాడండి? ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. వాడు రేపు నా పెళ్ళాన్ని అనొచ్చు, నా కూతురు అని అనొచ్చు. ఇలాంటి మానసిక రోగి అఫ్ కోర్స్ నన్నొచ్చు, నా పెళ్ళాన్ని తిట్టొచ్చు. చిరంజీవి సొంతన్న చిరంజీవి పెళ్ళాన్ని కూడా వాడు తిట్టొచ్చు. ఆయన విరాళం ఇచ్చే లోపే రకరకాలు అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? జనసేన ఒక పార్టీ, ఒక కన్సర్న్, ఒక దానికి ఒక కోటరీ, ఒక ఇంకోటి ఇన్ని ఉంటుంది అనుకుంటారు. ఇక్కడ మనోడికి 23 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే 23 కూడా లేట్లేదే. అందులో సగం ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు బయటికి. మరి అందుకు వెయిట్ చేశాడేమో, లేకపోతే ఇంట్లో ఇచ్చాడేమో నాకు తెలియదు. వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా, వాళ్ళ తమ్ముడు కదా, వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటాడే ఉంది. ఎవరైనప్పుడు నేను ఎదవని, ఆయన నా తమ్ముడు ఏమనుకుంటాడు? మా అన్న ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు.